ఫీమేల్ మేలు మేలు ఫీమేల్ అలాగే నాలుగు జతలు ఉన్నాయి సార్. ఓకేనా, మేల్ ఫీమేల్ ఇస్తారన్నా మీరు విడివిగా కూడా? మనకి మేలు ఫీమేల్ కావాలంటే మేలు ఫీమేల్, లేదు సింగిల్ గా మనకి ఫీమేల్ కూడా కావాలనుకుంటే ఫీమేల్ ఇస్తాం సార్. అదే రేపొద్దున మన వయసుకు వచ్చిన తర్వాత మళ్ళీ బేబీ పుట్టాలంటే మేల్ ఉండాలి సార్. ఓకే, కంపల్సరీగా మేల్ తీసుకోవాలి. ఫీమేల్ తీసుకుంటేనే. తండ్రి నేమ్ వచ్చి శివుడు సార్. శివుడు అన్న? శివుడు అండి. ఓకే, చాలా కుదురు బాగా మనకు ముక్త కూడా అవసరం లేదు సార్. మనకి ఇంట్లో షేర్గా చేయకుండా మనం సొంతగా ఓన్ కాబట్టి అసలు మాట్లాడవు సార్. అన్న పిల్లల్ని రైతులందరికీ నమస్తే అండి. మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర వినయ్ డైరీ ఫామ్ దగ్గర అయితే ఉన్నామండి. వినయ్ డైరీ ఫామ్ దగ్గర మన యువ రైతు వీరబాబు గారు అయితే పొట్టి ఆవులను పెంచుతున్నారండి, పొంగనూరు ఆవుల్ని. ఒకసారి అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మా సార్ రైతు సోదరులకి నమస్తే సార్. మన దగ్గర ఈ 360 ఎప్పుడు మన ఈ ప్యూర్ పొంగనూరు అనేది మన దగ్గర ఉంటాయి సార్. ఇప్పుడు సొంతంగా బ్రీడింగ్ అనమాట. ఓకే అన్న, మన దగ్గర మన ఫామ్ లో పుట్టిన మన ఫామ్ సొంతంగా బ్రీడింగ్ సార్ మన. ఓకేనా, ఫాదర్ మదర్ కూడా ఉన్నాయి సార్ మన దగ్గర. అవి కూడా చూపెడతాను సార్. మన దగ్గర ఈ 360 రోజులు ఎప్పుడు మనకి స్మాల్ కోవన్నీ ఎప్పుడు ఉంటాయి సార్ మన దగ్గర. హైట్ విషయానికి వస్తే హైట్ వచ్చి 20 ఇంచెస్ సార్. 22 ఇంచెస్ ఇది. 22 ఇంచెస్. ఫైనల్ హైట్ 26 27 అంతే. అంతే కనుక హైట్ అవుతుంది. ఈ హైట్ అవుద్ది కానీ ఫుల్ బాడీ వచ్చేది అనమాట. హెవీ బాడీ వచ్చేద్దండి. ఈ ఓన్లీ అపార్ట్మెంట్ లోకి ఫార్మసీ లోకి అనుకున్నా ఏ తీసుకున్నాం సార్ ఎక్కువ. ఓకే, ఇప్పుడు మనం టైల్స్ మీద కూడా తిరుగుతాయి. టైల్స్ హౌస్ లో కూడా తిరిగేస్తాయండి. ఈ మన ఓన్లీ హౌస్ లోకే తీసుకుంటది. ఓకేనా, డెక్కలు అవి జారడం కానీ అసలు ఇబ్బంది పడడం కానీ అసలు చాలా ఇంకా ఇంట్లో చంటి పిల్లలు తిరిగితే ఇంట్లోనే. ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని జతలు ఉన్నాయన్న మన దగ్గర? మన దగ్గర 4 జతలు ఉన్నాయి సార్. 4 జతలు. అదే ఫీమేల్ మేలు ఫీమేల్ అలాగే 4 జతలు ఉన్నాయి సార్. ఓకేనా, మేల్ ఫీమేల్ ఇస్తారన్నా మీరు విడివిగా కూడా? మనకి మేల్ ఫీమేల్ కావాలంటే మేల్ ఫీమేల్, లేదు సింగిల్ గా మనకి ఫీమేల్ కూడా కావాలనుకుంటే ఫీమేల్ ఇస్తాం సార్. అదే రేపొద్దున మన వయసుకు వచ్చిన తర్వాత మళ్ళీ బేబీ పుట్టాలంటే మేల్ ఉండాలి సార్. కంపల్సరీగా మేల్ తీసుకోవాలి. ఫీమేల్ తీసుకుంటేనే కంపల్సరీ మేల్ ఫీమేల్ తీసుకుంటే మళ్ళీ రేపొద్దున మళ్ళీ అట్లా బేబీలు పుడతాయండి. ఓకే అన్న, ఇప్పుడు కలర్స్ విషయానికి వస్తే మన దగ్గర ఏ కలర్స్ ఉన్నాయి? మన దగ్గర వైట్ ఉన్నాయి సార్, మనకి బ్రౌన్ ఉన్నాయండి. ఇది వైట్ సార్. ఇది వైట్ అన్న? ఈ వైట్ ఫీమేల్. ఇది ఫీమేల్ అండి. ఫీమేల్. ఇది బ్రౌన్ సార్. మేల్. ఇది ఇలా ఈ మేల్ ఫీమేల్ జోడీ అనమాట. ఓకే, ఇవి 2 జత అన్న? ఈ 2 జత మేల్ ఫీమేల్. చూసుకోవచ్చండి, చాలా చాలా ఎంత అందంగా ఉన్నాయండి, అంత అందంగా ఉన్నాయండి. క్వాలిటీ టాప్ క్వాలిటీ అనమాట. ఓకే అన్న, క్వాలిటీ విషయంలో అయితే నెంబర్ 1. రెండు కూడా. మరి మెయింటెనెన్స్ విషయానికి వస్తే మనకి వీటికి మనకి గోధుతో కూడా వేస్తాం సార్. ఒక పొద్దున్న ఒక 1/2 kg, సాయంత్రం ఒక 1/2 kg వేస్తాం సార్. ఇప్పుడు మేల్ ఫీమేల్ కి 1/2 kg 1/2 kg అయితే మనకి తక్కువ మెయింటెనెన్స్ సార్. ఓకేనా, తక్కువ మెయింటెనెన్స్ తోటి మనకి పొద్దున్న సాయంత్రం అంతే సార్. అందుకని ఎక్కువ అవసరం లేదు. ఓకేనా, ఓన్లీ ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది సార్. ఇటు దానా రూపాయలు అంతే రోజు మీద. అంతే, రోజుకి వచ్చి 1 డే వచ్చి ఒక 50 రూపాయలు ఖర్చు అవుతుంది దానాకి రెండింటికి. ఓకేనా, అదే సింగిల్ ఫీమేల్ అయితే మనకి ఒక 20 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓకేనా, ఒకటైతే కనుక. ఇదేమో బ్రౌన్ సార్. ఇది ఫీమేల్. బ్రౌన్ అన్న? ఇది బ్రౌన్ అంటే హైట్ వచ్చి 20 ఇంచెస్. హైట్ వచ్చి 20 అన్న? 20 ఇంచెస్. ఇది ఒకవేళ ఫైనల్ గా ఎంత దిగుద్ది? ఇది ఫైనల్ 26 అలాగ అవుతుంది. 26 25 అంటే. ఇప్పుడు 1 year బేబీ సార్. ఇవి మాకు దీని ఫాదర్ కూడా మాకు ఉందా సార్. దీని ఫాదర్ కూడా 28 ఇంచెస్. ఇప్పుడు దీంతో క్రాసింగ్ చేస్తే క్రాసింగ్ చేస్తేనే సార్. దీని తండ్రి నేమ్ వచ్చి శివుడు సార్. శివుడు అన్న? శివుడు అండి. ఓకే, చాలా కుదురు బాగా మనకు ముక్త కూడా అవసరం లేదు సార్. మనకి ఇంట్లో షేర్గా చేయకుండా మనం సొంతగా ఓన్ కాబట్టి అసలు మాట్లాడవు సార్. అన్న పిల్లల్ని పొట్టడం కానీ అసలు అలాంటిది ఏమన్నా అసలు అలాంటివి ఏమన్నా చాలా మనకి చంటి పిల్లలాగా అండి. ఇప్పుడు ఇది కూడా మనం చూసినది కూడా. ఓకే, ఇంట్లో ఉంటది కాబట్టి మన ఇంట్లో మనకి కలిసిపోతుంది సార్. అది సుళ్ళు కూడా తేడా ఉండదు సార్. ఎక్కడ మనకి నుదుటి మీద సుడి సార్. ఇది ఇదే మోపురం వెనకాల మీ సుడి ఉన్నది సార్. అలాగా నెంబర్ 1 సుళ్ళు అనమాట. చూసుకోవచ్చండి, చాలా చిన్న సైజు. కూడా భూమి కాంత సార్. మన శివుని దగ్గర నంది ఉన్నట్టు ఉందండి చూడడానికి. అయితే ఎంత అందంగా ఉందో చూడండి. క్వాలిటీ టాప్ క్వాలిటీ సార్. హైట్ వచ్చి 28 ఇంచెస్ అనమాట. 28 అండి? 28 సార్. ఇప్పుడు మనకి ఈ బుల్ తో క్రాసింగ్ చేస్తే బ్రౌన్ సార్. ఫీమేల్. బ్రౌన్ ఫీమేల్ దానికి పుట్టింది. అవును సార్. ఓకే, ఇంకా వాటి గురించి కూడా చెప్పండి. ఈ ప్యూర్ బ్లాక్ సార్. ఇలా ఈ మేల్ ఫీమేల్ సార్. మేల్ ఫీమేల్. ఇదేమో ఫీమేల్ సార్. ఓకేనా, ఇదేమో మేల్ సార్ అనమాట. 2 కూడా అదే. మనకి కొంతమంది కపిల్ కలర్ కావాలనుకుని కపిల్ కలర్ అడుగుతారు సార్. కొంతమంది ప్యూర్ బ్లాక్ అనమాట. ఎక్కడ వైట్ మచ్చ అనేది ఉండదు సార్. ఇది కపిల్ కలర్ లో కపిల్ కలర్ వస్తుంది సార్. బ్లాక్ అనమాట. ఓకేనా, మేల్ ఫీమేల్ ఈ జోడీ అనమాట. ఒక జోడీ కావాలంటే జోడీ ఉన్నాయి సార్ సేల్ కి.
ఓకే అండి. అన్న మరి ప్రైజ్ విషయానికి వస్తే మీరు కాల్ చేస్తే నాకు మీకు రేట్ అనేది కూడా ఇది డీటెయిల్స్ మొత్తం అన్ని కూడా రేట్ కూడా పెడతాను సార్. వివరంగా చెప్తారా? వివరంగా డీటెయిల్ గా పెడతాను సార్. ఓకేనా. మరి ఇప్పుడు బెంగళూరు నుంచి ఇంకా లాంగ్ నుంచి ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి కూడా వస్తున్నారు కదా? ఓకే సార్. ఇప్పుడు మనకి మన ఆంధ్ర తెలంగాణ అనేది ఫ్రీ ట్రాన్స్పోర్ట్ సార్. ఓకే. మనకి ఒకవేళ మన బయటకి లాంగ్ అంటే మనకి ట్రాన్స్పోర్ట్ డీజిల్ నిమిత్తం వాళ్ళు పెట్టుకుంటే వెహికల్ ఏర్పాటు చేస్తాం సార్. అన్న మరి వీళ్ళు తీసుకెళ్ళడానికి ఎలా అన్న? తీసుకెళ్ళడానికి కార్లు వెళ్ళిపోతాయి సార్. కార్లు అయితే మనకి డిక్కీలో వేసుకుంటే మనకి నాలుగు అదే 2 ఫీమేల్ 2 మేల్ కూడా వెళ్ళిపోతుంది సార్ ఎక్కువ. కానీ ఒక జత కావాలంటే ఇంకా అసలు ఇబ్బంది ఉండదండి. బాగా సౌకర్యంగా వెళ్ళిపోతాయి అనమాట. హాయిగా ప్రశాంతంగా పడుకుంటాయండి దిక్కులు అయితే. అంటే అడుగున్నారు ఉంటాయి కాబట్టి. అవునన్నా. ఈ ఒట్టిగడ్డి ఎలాంటిదైనా పెడుతున్నారా? ఒట్టిగడ్డి కొద్దిగా ఒక చిన్న ముక్కల కింద కోసి ఒక 1/2 kg పెట్టి సరిపోతే ఎక్కువ బాగా తక్కువ మెయింటెనెన్స్ అనమాట. ఓన్లీ మన అపార్ట్మెంట్ లోకి ఫామ్ హౌస్ లోకి తీసుకునే కానీ సోకు పర్పస్ సార్. ఓన్లీ మెయిన్ ఓన్లీ సోకు పర్పస్. ఇంట్లో లక్ష్మీదేవి తిరిగింటే సార్ ఇవి ఉంటాయి. ఇప్పుడు హైట్ విషయానికి వస్తే ఏ హైట్ నుంచి ఎక్కడ వరకు మన ఈ పుడత 14 అంగుళాలు పుడతాయి సార్. 14 ఇంచులు పుట్టి వయసు రాకపోతే 28 26 అవుతాయి సార్. 28 లోపు అయితే 28 లోపే సార్ హైట్ అయితే. ఇప్పుడు ఇది ఉందంటే మరి కరెక్ట్గా ఇప్పుడు 20 అంగుళాలు బేబీసారు. 1 ఇయర్ ఇంకో 1 ఇయర్ కే 4 అంగుళాలు 5 అంగుళాలు బేబీస్తారు అంతే. ఓకే. గంగడోలు కానీ తోకుచ్చు కానీ వచ్చే కోళ్ళు కూడా భూమి కాంతుంది సార్. 1 ఇయర్ కి కింద రాబోతే కింద కాంతుంది. తోగా నేల కాంతుందండి. మనకి ఒకవేళ బ్లాక్ కావాలంటే బ్లాక్, బ్రౌన్ కావాలంటే బ్రౌన్, వైట్ కావాలంటే వైట్, ఏ కలర్ కావాలంటే కలర్ ఉన్నాయి సార్ మన దగ్గర. ఓకే. చూడండి అన్న నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుందండి. మీకు ఎవరికైనా కనుక ఆవులు కావాలంటే కనుక అన్నకు ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చండి. చాలా చిట్టుపొట్టి ఆవులు అయితే అన్నాల ఫామ్ లో ప్రజెంట్ సేల్కి అయితే ఉన్నాయండి. మీకు పెంచుకోవడానికి ఇంటి దగ్గర కానీ టైల్స్ మీద కానీ మొత్తం A to Z బెడ్రూమ్ లో కూడా పడుకుని ప్రశాంతంగా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటాయండి. అలా వీటిని చేరువు చేసుకోవడం అంటే ఎలా అన్న? ఇప్పుడు మనం ఇది బెల్లం మనకి కొద్దిగా ఒక చిన్న కొద్దిగా ఒక 1/4 kg బెల్లం పెట్టామంటే 2 వాటికి సరిపోతాయండి. చిన్న ముక్క పెడితే మనకి ఇంకా మన బెల్లం అంటుకొని పెడితే ఇంకా బాగా అండి. ఇక సండి పిల్లగానే మట్టి దగ్గర రాకపోతే మీద పడిపోద్ది. ఇలా ఎంచో ఇలా గోకమంటది అనమాట. ఇలా మళ్ళీ షేర్ చేసే కొంది ఇంకా మనకి ఇంకా సండి పిల్లలాగా ఇంకా మనిషి రాబోదు లేచి నుంచి ఉంటుందండి. మనకి ఏదైతే పెట్టమని అంటుకొని పెడతాను. ఫ్రూట్స్ కూడా మనకి ఫ్రూట్స్ కూడా తింటాయండి. యాపిల్స్కైనా మన దానిమ్మకాయ బత్తకాయ అయినా ఏది పెట్టినా అది తింటాయి సార్. మనం అలవాటు చేసే కొంది ఏది అలవాటు చేస్తే అది తింటాయి సార్. పెట్టడం వల్ల ఏ ఇబ్బంది ఓన్లీ మనకి అన్నం అనేది పెట్టకూడదు సార్. రైస్ పెట్టకూడదండి. రైస్ పెడతాం వల్ల పాములు పడేస్తాయండి. మన పాములు పెట్టడం వల్ల పొట్ట వచ్చేది అనమాట. ఇబ్బంది అనమాట. మనకి 20 రోజులకు ఒకసారి పాముల మందు అని వేసుకుంటే ఎనర్జీగా ఉంటాయి సార్. యాక్టివ్ గా ఉంటాయి అనమాట. చూసుకోవచ్చండి. చాలా చిన్న ఆవులు అయితే అన్నాల ఫామ్లు అయితే సేల్కి అయితే ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్ కూడా మేము దూరం నుంచి వస్తాము, మాకు వెహికల్ ఎలాగా ఏంటి అనేది కూడా కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారండి. అసలు వెహికల్ అది కూడా అన్నాళ్ళే అరేంజ్ చేస్తారు. మీకు తక్కువ ఖర్చులతో అయితే మీకు అన్ని విధాలు కూడా మేము ఉన్నామని చెప్పేసి అన్నాళ్ళు చెప్పడం జరుగుతుందండి. అన్న నెంబర్ స్క్రీన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మీరు మరింత సమాచారం కోసం ఫోన్ చేసి వివరాలు అయితే కనుక్కోవచ్చు. అన్న ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి. మీ నెంబర్? నా మొబైల్ నెంబర్ వచ్చి 9346093106 సార్. నా మొబైల్ నెంబర్ వచ్చి నా పేరు వచ్చి వీరబాబు అండి. మీరు ఏ టైం కాల్ చేసినా సరే ఎనీ టైం ఎప్పుడు మనకు రెస్పాండ్ ఫీల్ అవుతుంది. ఓకే. ఫోన్ ఇచ్చేసి మొత్తం ఎనీ టైం ఎప్పుడైనా సరే సార్. ఓకే.